ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున అందరికీ వందనాలు. ఇది ప్రార్థనా సమయము. ఈ ప్రార్థనా కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభువా, శుభ శుక్రవారం మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. ప్రేరేపించబడిన వారు మాతో పాటు లైవ్లో వాక్యము వినువారుగా వారిని ప్రభువా మీ వాక్యమునకు వారు సమయమును ఇచ్చేవారుగా వాక్యముని విని గ్రహించి వారి జీవితాన్ని సరిచేసుకుని నడిపించబడులాగున ప్రభువా ప్రతి వారిని మీరు సమకూర్చండి. ఈ కూడిక ద్వారా మీరు మహిమ పొందమని, ఈ కూడిక ద్వారా మమ్మల్ని బలపరచమని, వాక్య భాగములో మమ్మల్ని స్థిరపరచమని, మీ నామానికి మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ ప్రభుని మనం స్తుతించి ఆయనను ఆరాధించుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పువ్వులు అను చుట్టినను, తరకపు పాశములరి కాటినను, శత్రువులు అను చుట్టినను, తరకపు పాశములరి కాటినను, పరదవలే భక్తిహీనులు పోలిన, పరదవలే భక్తిహీనులు పోలిన, పదలక నను ఎడ ఆయని దేవా, పదలక నను ఎడ బాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురులలో అరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ తుంగమై, మరణపు టురులలో అరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ తుంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు, వెలుపల చేసిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములకు నాదులు
పణికెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు పణికెను తన నోట నుండి వచ్చిన తన నోట నుండి వచ్చిన దహించి వేసెను వైరుల నెల్ల దహించి వేసెను వైరుల నెల్ల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగలవారి దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగలవారి దయ చూపించును కఠినులు ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేసిన అక్షయముగా తన పక్షము చేసిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా దీపము కల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా దీపము కల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేయుచు హల్లెలూయా స్తుతి గానము చేయుచు యెహోవా నా బలం యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా. వాక్యమును ధ్యానం చేసుకుందాం. దయచేసి మీరు బైబిల్ పట్టుకుని దేవుని వాక్యమును చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడి సమయంలో ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఈ శుక్రవారం దేవుడిచ్చిన సమయం ఎంతో విలువైనది కాబట్టి మన జీవితాలు ఎంతో విలువగా ఆయన మార్చి తన ప్రియకుమారుని యేసు రక్తములో మన ప్రతి పాపమును కడిగి మనల్ని శుద్ధీకరించి ఆయన ప్రియమైనటువంటి బిడ్డలుగా స్వీకరించి ఇటు ధన్యత ఈ దినం ఈ సాయంకాల సమయంలో మనకి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని ప్రతి వారు కూడా మరి దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు పరిశుద్ధుడా మహోన్నతుడా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, పాట పాడి నిన్ను స్తుతించాము. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ ఉన్నాం. మాకు మేము తగ్గించబడుతూ
మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని, మేము నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకుంటూ మేము మీ ఎదుట ఏ రీతిగా మా జీవితాన్ని ఉంచాలో మీరు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈరోజు కూడా వాక్యపు భాగంలోనికి మనం వెళ్తున్నాం. అంశము ప్రార్థన. గత కొన్ని వారాల బట్టి ప్రార్థన అనేది మనం వింటూ ఉంటాం. కాబట్టి ఈరోజు కూడా ప్రార్థన అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. నీతిమంతులు ప్రార్థన. నీతిమంతులు ప్రార్థన చేయాలి. నీతిమంతులు ప్రార్థన చేయటం మనకే ఆశీర్వాదం. గత మరి కొన్ని వాక్య భాగంలో కొన్ని ధ్యానం చేశాం మనం. మరి ప్రార్థన చేయటం ప్రతి వారు కూడా నేర్చుకోవాలి అని. మరి ప్రార్థన చేయటం ప్రతి వారు కూడా మరి నేర్చుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో కానీ లేక మీ జీవితంలో ప్రతి సందర్భంలో కానీ ప్రార్థన చేసుకోవాలి. ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయబట్టే మన జీవితాలు ఆశీర్వదకరంగా వెలుగుకరముగా ఉన్నదని గమనించాలి. కాబట్టి ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి వారు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా, లేక ప్రతి వారి ప్రార్థనల్లో కొంతమంది చేసే ప్రార్థనే ఆలకిస్తున్నాడా, లేక నీతిమంతులు ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడా? ఇలా మనం మరి వెళ్ళినట్లయితే ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే నీతిమంతులు దేవునికి ప్రార్థన చేయాలి. ఈ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. పేతురు పత్రికలో ఈ ప్రార్థనని దేవుడు రాస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ప్రభు కనుదృష్టి మనపై ఉన్నది. ఎవరు ప్రార్థన చేస్తారు? దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మరి ఎవరు ప్రార్థన చేస్తారు? నీతిమంతులు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క కనుదృష్టి ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు ప్రార్థన చేయటం లేదో, ఎవరు ఎలా ప్రార్థన చేస్తున్నారో దేవుని యొక్క కనుదృష్టి ఈ భూలోకములో నివసిస్తున్న వారి మీద ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కనుదృష్టి మన ప్రార్థనల వైపు ఉన్నది. అందుకనే దేవుడు మన ప్రార్థన వైపే తన దృష్టి ఉంచి ఉన్నాడని మనం గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. చక్కగా రాస్తూ ఉన్నాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు. ఆయన కనుదృష్టియే కాకుండా ఆయన చెవులు కూడా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క చెవులు కూడా వింటూ ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనకు ఆటంకాలు ఏమీ లేవు. ప్రార్థన చేస్తే దేవుడు
ఆలకించినట్లుగా ఉండాలి. అయితే ప్రార్థనకు ప్రపంచంలో ఏ యంత్రానికి లేని వేగము ప్రార్థనకు ఉన్నది. ప్రపంచంలో ఏ యంత్రానికి లేని వేగం. ఆకాశంలోనికి ఎన్నో రాకెట్లు పంపిస్తారు, కానీ అది ముందుగా ఆ స్కైలో వారు అనుకున్న దానిని చేరుకోవాలి అని అంటే అది ఆలస్యం అవుతుంది, కొన్ని గంటలు పడుతుంది, కొన్ని వేల గంటలు పట్టవచ్చు. కానీ ప్రార్థన మాత్రం దేవుని చెవులలో వెంటనే ఒక్క సెకండ్ కూడా మరి అవసరం లేదేమో. చూడండి ఎంత స్పీడ్గా వెళుతుంది, ఎంత శక్తివంతంగా వెళుతుందో గ్రహించాలి మనం చేసే ప్రార్థన. ప్రపంచంలో అంటే ఏ యంత్రానికి లేనిటువంటి శక్తి ప్రార్థనా శక్తికి ఉంది. నీవు ప్రారంభించిన వెంటనే దేవుడు తన కనుదృష్టి నీపై ఉంచుతాడు, తన చెవులు కూడా నీపై ఉంచుతాడు. ప్రార్థన చేయగలుగుతూ ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆయన నన్ను చూస్తూ ఉన్నాడని, ఆయన చెవులు నా వైపే ఉన్నవని, నేను చేసే ప్రార్థన వైపే ఉన్నవని మనం గమనించి ప్రార్థన చేయాలి. అది మనం చేసే ప్రార్థన అది 2 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, లేక గంట కావచ్చు, లేక గంటలు కావచ్చు. అది ప్రభువు దృష్టి మన ప్రార్థన వైపు, ప్రభు చెవులు మన ప్రార్థన వైపు ఉన్నవని గమనించి, గ్రహించి, యోచించి మనం ప్రార్థనలో ముందుకు కొనసాగితే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తే మన ప్రార్థనలకు జవాబులు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి ప్రార్థన ప్రభు దగ్గరికి అంత వేగముగా, అంత శక్తివంతముగా వెళుతుంది ప్రార్థన మనం చేసేది. ఈ ప్రపంచంలో ప్రతి నీతిమంతుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయబట్టే ప్రపంచములో నిలిచి ఉన్నవి. ప్రార్థనలు చేయబట్టే ప్రపంచములో ప్రతి మానవుడు కూడా సంతోషంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా, నెమ్మదిగా జీవించగలుగుతున్నారు. ప్రపంచములో ప్రార్థన చేస్తూ ఉన్న విశ్వాసులే కావచ్చు, నీతిమంతులే కావచ్చు, వీరి ప్రార్థనలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆశీర్వాదకరమని మనం గమనించాలి. కాబట్టి ప్రపంచంలో ఏ యంత్రానికి లేని శక్తి మనము చేసే ప్రార్థనకున్నదని, ఒక్క సెకండ్లో దేవుని సన్నిధికి చేరిపోతుందని మనం గ్రహించి ప్రార్థించడానికి ముందుకు రావాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థనా ఫలితాలు అనుభవించాలి. ప్రతివారు ప్రార్థన చేయటం నేర్చుకోండి. ప్రార్థన ఎవరో నేర్పేది కాదు. నేను కొన్నిసార్లు చెప్పాను, సంఘాల్లో ప్రార్థన చేయమంటే పాస్టర్ గారు నాకు ప్రార్థన రాదు అంటారు. లేక సంఘాల్లో ఎవరైనా ప్రక్కన విశ్వాసి ప్రార్థన చేయంటే సిస్టర్ నాకు రాదు, మీరే చేయండి అని అంటారు. అంటే మరి దేవుణ్ణి అడిగే అనుభవాలు మీకు వద్దా? దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు మీకు వద్దా? దేవుని యొక్క ఆయన రెక్కల నీడలో మీరు సంతోషంగా మీ ప్రార్థనా ఫలితాలు సంతోషంగా అనుభవించరా? ఆయన ఆశీర్వాదకరమైనటువంటి దేవుడు. ఆయన మనందరికీ ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మనకి సంతోషాన్ని, సమృద్ధినిచ్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రార్థన అనేది మీరు వెనకాడకండి. ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. లేక మీ గృహాల్లో ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మీ యొక్క భర్త మారు మనసు లేకపోతే భర్త కొరకు ప్రార్థన చేయండి. లేక భార్య మారు మనసు లేకపోతే భార్య కొరకు ప్రార్థన చేయండి. లేక పిల్లలకి
మారు మనసు లేకపోతే పిల్లల కొరకు ప్రార్థన చేయండి. పిల్లల జీవితాలు మారకపోతే పిల్లల జీవితాలను మార్చమని ప్రభువుని ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో పరిస్థితులు భయంకరంగా ఉంటే గనక, మీ కుటుంబాల్లో కలహాలు కోపాలు ఉంటే గనక ప్రభుకి ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా ప్రభు ప్రార్థన సరిచేస్తుంది. మీ జీవితానికి ఒక ఆనందాన్ని ఇస్తాడు దేవుడు. ప్రార్థనే ప్రతి సమస్యకు పరిష్కారమని, ప్రార్థనే ప్రతి వారి ప్రార్థనలకు గొప్ప జయమని మీరు గ్రహించమని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి నీతిమంతులు ప్రభుకి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నీతిమంతుల ప్రార్థన అనే అంశంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ప్రార్థన రాదు అని ఎవరు అనకండి. ప్రార్థన నేర్చుకునేది కాదు, ప్రార్థన నేర్పించమని ప్రభువుని అడగాలి. శిష్యులు కూడా ప్రభువుని అడిగినప్పుడు శిష్యులు కూడా పరలోక ప్రార్థన నేర్పారు. దేవుడే మనకు సమస్తాన్ని నేర్పేవాడు, కానీ మనం అడగాలి. ప్రార్థననే మాటకు వచ్చేటప్పటికి ప్రతి వారు దాటుకుంటారు. అంటే దేవునికి ప్రార్థన చేయటం ఇష్టం లేదా మీకు? దేవునికి ప్రార్థన చేసి మీ కుటుంబాలు నెమ్మదిగా ఉండటానికి, మీకు ఆరోగ్యం ఉండటానికి మీకు ఇష్టం లేదా? ప్రార్థన చేయటం మానకండి. ప్రార్థనే గొప్ప కార్యాలు జరిగించేది. కాబట్టి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఒకవేళ క్యాలెండర్లో ఉన్న ఆ డేట్ దగ్గర ఏ వాక్యం ఉందో అది చదువుకునే ప్రార్థన అయిపోయిందా? ఆ మాట, ఆ బైబిల్ వాక్యం చదువుకుని ఆ వాక్యం చదువుకున్నానని అయిపోయిందా? ఆ క్యాలెండర్ దగ్గర ఆ చదువుకునే ఆ వాక్యాన్ని అక్కడ నిలబడి 2 మాటలు, ప్రభువా నన్ను క్షమించు, ఆశీర్వదించు, నేను బయటకు వెళుతున్నాను, నన్ను క్షేమంగా మరల రప్పించనే ప్రార్థన అయిపోయిందా? ఈ ప్రార్థన దేవుడు వింటాడా? ఈ ప్రార్థన నీతిమంతుడైనటువంటి నీవు, ఈ ప్రార్థన నీతిమంతురాలైనటువంటి నీవు ఈ ప్రార్థన చేయటానికి నీకు న్యాయముగా ఉన్నదా? ఒక్క నిమిషంలో నువ్వు ప్రార్థన ముగించావంటే అంటే దేవుని ఆశీర్వాదాలు నీకు ఎలాగొస్తాయి? ఒక్క నిమిషం ప్రార్థన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తుందా? ఒక నిమిషంలో ప్రార్థన నీలో మార్పును తెస్తుందా? నీ కుటుంబాన్ని మార్చగలుగుతుందా? నీ కుటుంబంలో కష్టాలు తీర్చగలుగుతుందా? నీ బిడ్డల్లో కూడా మార్పును తెస్తుందా? ఒక నిమిషం ప్రార్థన అంటే నువ్వు నామకార్థంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రార్థన అంటే నీకు ఇష్టం లేదు. అంటే దేవునితో మాట్లాడటం అంటే నీకు ఇష్టం లేదు. ఇతరులతో గంటలు గంటలు మాట్లాడుతావు. కాబట్టి దేవుని దగ్గర నువ్వు ప్రార్థించటం నేర్చుకో. దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తాడో నువ్వు చూసి సంతోషిస్తావు. ఒకవేళ ప్రార్థన రాదని ఎవరన్నా దాటుకుంటే ఇప్పుడే మీరు ప్రారంభించండి. ప్రభుని అడగండి, ప్రభువా శిష్యులకు ఏ రీతిగా ప్రార్థన నేర్పావో నాకును ప్రార్థన నేర్పు ప్రభువా. చక్కగా దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు, నేర్పుతాడు కూడా. మన జీవితాలు ఎంతో ఆశీర్వదకరంగా ఉంటాయి. ప్రార్థనకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు, అన్నింటికీ సమయం ఇస్తారు. డ్యూటీ చేయాలంటే 8 గంటల సమయం, అక్కడ ఇంట్లో పనులు ముగించాలంటే మరి 2-3 గంటలే అవుతుంది. అలాగే ప్రతి దానికి ఒక సమయం ఉన్నది, ప్రతి దానికి ఒక సమయం ఇస్తున్నారు, ప్రతి వాటిలో సమయాన్ని గడుపుతున్నారు, ప్రతి దానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. కానీ ప్రార్థనా సమయానికి వచ్చేటప్పటికి నువ్వు దేవునికి ప్రార్థన చేయటానికి కొంచెం సమయం కూడా నువ్వు దేవునికి ఇవ్వటం లేదంటే మరి నీతిమంతులుగా ఎలాగ అగుపడతారో దేవుని దగ్గర. నీతిమంతులైనటువంటి మనము ప్రార్థన చేయటం నీకంత కష్టముగా ఉన్నదా? దేవునికి ప్రార్థన చేయటం నీకంత భారముగా ఉన్నదా? దేవునికి ప్రార్థన చేయటం నీకంత చికాకుగా ఉన్నదా? అలా అనుకుంటే కనుక ఈరోజు మన పరిస్థితులు ఇలా ఉండేవి కాదు.
ఇలా ఆశీర్వాదకరంగా ఉండేవి కాదు. ఆయన యేసు ప్రభు గంటల గంటల ప్రార్థన చేసి మన జీవితాలను ఇలా ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఆ గంటల గంటల ప్రార్థన ఫలితమే ఈనాడు నీవు నేను కూడా అనుభవిస్తున్నామని మర్చిపోకు సుమి. అందుకే ప్రతి దానికి ఏ రీతిగా నువ్వు సమయం ఇస్తున్నావో అలాగే దేవునికి ప్రార్థన చేయటానికి కూడా అట్టి సమయాన్ని నువ్వు ఇవ్వాలని ప్రభు దగ్గర నీవు అడుగు. ప్రభు అన్నిటికీ సమయం ఇస్తున్నాను, కానీ ప్రార్థన అనే దానికి నేను సమయం ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించి ఈ దినము నుంచి నేను ప్రార్థన చేయటానికి కొంత సమయాన్ని గడుపుతాను ప్రభువా అని నువ్వు నిశ్చయించుకో. దేవుడు నిన్ను చూసి ఎంత సంతోషిస్తాడో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన వైపే ఆయన చెవులు, నువ్వు చేసే ప్రార్థన వైపు ఆయన కనుదృష్టి ఉన్నదని గ్రహించు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రేమైనటువంటి వారము మనము ఆ దేవునికి ప్రార్థన చేస్తే ఎంత సంతోషించడానికి ఇష్టపడుతున్నాడో తెలుసా? కాబట్టి ప్రార్థనకు కొంచెం సమయం ఇవ్వండి, ప్రార్థనలో కొంత సమయాన్ని గడపండి. మీ స్నేహితుల దగ్గర గంటల గంటల సమయాన్ని గడుపుతారు, మీ బంధువుల దగ్గర గంటల గంటల సమయాన్ని గడుపుతారు, మీ ఉద్యోగాల్లో సమయాన్ని గడుపుతారు, గంటల గంటల సమయాన్ని గడుపుతారు, మీ కుటుంబంలో గంటల గంటల సమయాన్ని వృధా చేసుకుంటారు. కాబట్టి ఈ దినము నుంచి ప్రార్థన సమయం అనేది నువ్వు పెట్టుకొని ఆ ప్రార్థన సమయం వచ్చేటప్పటికి నీవు ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుడు నిన్ను బలపరుస్తాడు ప్రార్థనలో. ప్రార్థన ఇంకా నీకు నేర్పుతాడు ప్రభువు. కాబట్టి అన్ని విషయాల్లో కొంత సమయాన్ని ఇస్తున్నావు అన్నిటికీ, కానీ ప్రార్థన సమయాన్ని నువ్వు ఇవ్వకపోతే నీవెంతో నష్టపోతావు. నీ జీవితంలో మరి ఏ ఆశీర్వాదము కూడా పొందుకోలేవు. ప్రార్థనే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, ప్రార్థనే నీ బిడ్డల ప్రవర్తన సరిచేస్తుంది, ప్రార్థనే మీ భార్యాభర్తల జీవితంలో మనశ్శాంతినిస్తుంది. డబ్బు ఇవ్వలేదండి, ప్రార్థనే మర్చిపోకండి. ప్రార్థననే విషయానికి వస్తే నిర్లక్ష్యము వహించకండి, బద్ధకాన్ని చూపకండి. ప్రార్థించటం ప్రారంభించండి, ప్రార్థనకు సమయాన్ని ఇవ్వండి, ప్రార్థనలో గడపండి. ప్రతి ప్రార్థన ప్రతి వారి జీవితంలో ప్రతి పరిస్థితిని పరిష్కరిస్తుంది. అది కష్టమైన వ్యాధైన, బాధైన, బలహీనత అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, శోధనైనా చక్కని పరిష్కారము ప్రార్థన ఇస్తుంది. దేవుడు ఆలకిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ప్రార్థన ప్రారంభించి చూడు, ప్రార్థనకు సమయాన్ని ఇచ్చి చూడు. దేవుడి కార్యాలు ఎన్ని చూస్తారో. ప్రార్థన చేయకే చాలా కుటుంబాలు నష్టాలు పాలవుతున్నారు. ప్రార్థన చేయకే చాలా కుటుంబాల్లో నెమ్మదిని కోల్పోతూ ఉన్నారు. ప్రార్థన చేయకే చాలా కుటుంబాల్లో బిడ్డలు వ్యతిరేకంగా ఉంటున్నారు. బిడ్డల ప్రవర్తన సరి చేసుకోవటం లేదు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, తల్లిదండ్రులంటే గౌరవం లేకపోవటం, సమాజంలో గౌరవప్రదంగా జీవించకపోవటం, సమాజంలో పోకిరి శాస్త్రాలకు అలవాటు పడటం. ముఖ్యంగా క్రైస్తవుల పిల్లలే ఇలాంటి అవమాన పాలవుతున్నారు. క్రైస్తవ కుటుంబాలే అవమాన పాలవుతున్నారు. క్రైస్తవ కుటుంబాలు ప్రార్థన లేకే. ముఖ్యంగా క్రైస్తవ పిల్లలు, సేవకుని పిల్లలు కూడా దారి తప్పిపోతున్నారు. సేవకుడు సంఘంలో బోధిస్తే పిల్లలు బయట బోధిస్తారు. సేవకుని పిల్లలు కటింగ్లు కూడా భయంకరంగా ఉంటున్నాయి. చేతికి ఏమో వేస్తారు, జుట్టు ఏదో రకరకాలుగా కట్ చేసుకుంటున్నారు. సేవకుల పిల్లలు కూడా గడ్డాలు ఏదో మరి క్షౌరం చేసుకోవడానికి కూడా డబ్బులు లేని వారుగా. ఎందుకు ఇలాగా పరిస్థితి తెచ్చుకోవాలి? దేవుడు ఎంతగా మనకి అందము ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచితే, అందము దేవుడు మనకి ఇచ్చాడే. మరి ఇటు అందాన్ని ప్రార్థించక వికృత రూపంలో చేసుకుంటూ దేవుని భయభక్తులు కోల్పోయి
కటింగులు మరి రకరకాల కటింగులు, భయంకరమైన కటింగులు. పాస్టర్లు కూడా అవమానం వాళ్ళ పిల్లల కటింగులు చూసి. విశ్వాసుల పిల్లలు దేవునికి అవమానకరంగా, సంఘానికి అవమానకరంగా వారి క్షవరాలు చూసి నేర్చుకోరా ప్రభు దగ్గర. నేర్చుకునే జీవితములో ఆరంభించండి. క్రైస్తవులం అంటేనే మనం సరిపోదు, సావుకులు పిల్లలంటేనే సరిపోదు. క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి. కాబట్టి ప్రార్థన అనేకమైన కార్యాలు మీరు చూస్తారు. ప్రార్థన చేయటం మీ పిల్లలకు కూడా నేర్పండి. పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ పిల్లల ప్రార్థనలో పట్టు లేదు. పిల్లల ప్రార్థనలో కార్యాలు జరగటం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు ఈ లోకంలో. లేనిపోని స్నేహితులు, లేనిపోని పనులు, లేనిపోని ఆవేశాలు, లేనిపోని ఆర్భాటాలు. వారు చేసేది కూడా పర్థం లేకుండా. కొద్దిమంది పిల్లలు తల్లిదండ్రులకి దుఃఖము, కొద్దిమంది పిల్లలు సమాజానికి దుఃఖము, కొద్దిమంది పిల్లలు సేవకు ఆటంకము, కొద్దిమంది పిల్లలు విశ్వాసులకు ఆటంకము. ఎందుకు అనంటే మీరు వారిని అలా ప్రార్థన నేర్పక వారే నేర్చుకుంటారని. ఒకవేళ మీ పిల్లల పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నట్లయితే ఈ దినమే సరిచేసుకుని ప్రభు దగ్గర మోకరించండి. బిడ్డలతో పాటు బిడ్డలను నువ్వు నేర్పించకపోతే బిడ్డలకు ప్రార్థన లేదు, రాదు, చెయ్యరు. మీ బిడ్డలు ప్రార్థన చేయటం నేర్పించండి. పిల్లల ప్రార్థన పట్టు ఉండదు అని కార్యాలు కూడా జరగదు. అందుకనే పిల్లలను కూడా మనతో పాటు మోకరింప చేసి ప్రార్థనలో వారిని నడిపించాలి. ప్రార్థన అనుభవాల్లో వారిని కూడా నడిపించటం మనం ప్రారంభించాలి. కాబట్టి విశ్వాసి ప్రార్థించటంలో కొంత సమయాన్ని పిల్లలతో పాటు మీరు ఇవ్వండి. దేవునికి ప్రార్థన సమయంలో గడపండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం చూడండి. మత్తయి సువార్త మత్తయి రాస్తూ ఉన్నాడు పిల్లరా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనము. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోవును, ఒకడు విడిచిపెట్టబడును. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియ నాతో కూడా ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నారు. ఎందుకంటే ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఆయనను అప్పగించే సమయం వస్తుంది. ఆయన అప్పగించే సమయంలో శిష్యుల జీవితము శ్రమల పాలు కాకుండానట్లు, కష్టాల్లో వారు పడిపోకుండా వారి క్షేమం కొరకు మీరు ప్రార్థనలో గడపండి. ప్రార్థన చేయటం మనందరికీ ఆశీర్వాదమే. ప్రార్థన మీ కష్టాలలో ఎలా వాటిని అధిగమించాలో, మీ నష్టాల్లో లేక మీ వ్యాధి బాధ బలహీనతల్లో ప్రార్థన అనేది మీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ప్రార్థన చేయటానికి ప్రభు తన శిష్యులను ప్రేరేపించారు. ఒక సమయం గడపండి మీరు. ఎందుకంటే నేను అప్పగించే సమయం ఆసన్నమైనది. నన్ను సిలువ వేస్తారు, సిలువలో నాకు మరణం విధిస్తారు, సిలువలో నన్ను కొడతారు, సిలువలో నేను చనిపోతాను, నన్ను పాతి పెడతారు, నేను తిరిగి లేస్తాను. కానీ నేను నా తండ్రి యొద్దకు ఆరోహణమై వెళతాను. ఆదరణకర్త అయినట్టు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు సమాధానకర్తగా నేను ఇస్తున్నాను. కాబట్టి మీరు ప్రార్థనా సమయాన్ని గడపండి. ఇక్కడ ఒక్క గడియ, 1 గంట, 2 గంటలు, 3 గంటలు అనవసరమైన వాటికి మీరు సమయాన్ని ఇవ్వకండి.
ఎందుకంటే మీరు శ్రమల పాలవుతారు, మిమ్మల్ని ఈడ్చి కొడతారు, మీరు తట్టుకోలేరు, మీరు భరించలేరు. ఈ శ్రమలు పాలు కాకుండా మీ జీవితాలు సంతోషంగా ఉండాలి అని అంటే ప్రార్థన చేయటం మానకండి. నాతో పాటు ఒక గడియ గడపండి అని అంటే ప్రభు ప్రార్థించి మరలా వచ్చి చూస్తే ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. ఈనాడు ప్రార్థన చేయలేక ఎంతో మంది నిద్రపోతున్నారు. అన్నిటికీ సమయం ఇచ్చి అన్నీ కూడా చక్కగా ఓర్పుతో విని ఓర్పుతో వారికి చెప్పి కొన్ని గంటలు గడుపుతున్నారు. కానీ ప్రార్థన అనే టైంకి వచ్చేటప్పటికి, ప్రార్థన చేసేటప్పటికి నిద్ర వస్తుంది. అన్నిటికీ సమయం ఇచ్చారు, అన్నిటికీ చక్కగా సమాధానం చెప్పారు, అన్నింటినీ వారితో మాట్లాడారు, ఒకరినొకరు ముచ్చటించుకున్నారు. అప్పుడు ఎటువంటి నిద్ర రాదు. కానీ ప్రార్థన చేద్దామనేటప్పటికి, ప్రార్థన ప్రారంభించేటప్పటికి నిద్ర వస్తుంది. దాన్ని జయించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయనివ్వకుండా మీరు శ్రమల పాలు అవ్వాలని సాతానుడు ఏం చేస్తున్నాడంటే మీ ప్రార్థన సమయాన్ని వాడు తీసేసుకుంటున్నాడు. ఎందుకంటే మీరు మొదటి నుంచి ప్రార్థన సమయాన్ని మీరు ఇవ్వలేదు. ఏదో నేను బాగానే ఉన్నాను, నన్ను దేవుడు దీవిస్తున్నాడని అనుకుంటున్నారు. కానీ ఒక ప్రార్థన సమయంలో దేవునితో గడపలేకపోతున్నాను అని నీవు అనుకోలేదు ఇప్పుడు వరకు, ఎంతవరకు. అందుకే శిష్యులతో చెప్తున్నారు, ఒక్క గడి అయినను నాతో గడపలేరా? సమయం, ప్రార్థన సమయం ఇది. మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థించండి, ప్రార్థించడని పదే పదే శిష్యులకి బోధించాడు ప్రభు. కానీ వారు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు. ప్రార్థన చేయలేని స్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఏదో 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు లేక భక్తి పరులు, విశ్వాసులైతే 1 గంట, 2 గంటలు, 3 గంటలు. నీతిమంతులు ప్రార్థన చేయటం మర్చిపోకండి. ప్రార్థన సమయం ఇవ్వటం మర్చిపోకండి. ప్రార్థన సమయం చేసుకోవటం మర్చిపోకండి. మీ కుటుంబంతో పాటు. లేదులే ఆయన వస్తాడులే, నేను ప్రార్థన చేసుకుని ముగించుకుంటానంటే అది నీకు ఆశీర్వాదం కాదు. లేదులే ఆమె వస్తుందిలే, తర్వాత నేను ప్రార్థన చేసుకుని పడుకుంటానంటే నీకు మంచిది కాదు. లేదులే పిల్లలు తర్వాత చేసుకుంటారులే అని నువ్వు అలా అనుకుంటే కనుక నీ పిల్లలు కూడా సరికాదు. నీ పిల్లలకు శ్రమ, ఒకవేళ మీ కుటుంబానికి శ్రమ. ఎందుకంటే ప్రార్థనే గొప్ప ఆయుధంగా ఉంటుంది. అది ఎటువంటి సాతానుడైనా సరే జయిస్తుంది. ప్రార్థన ఒక ఆయుధం లాంటిది. నీవు రక్షింపబడాలి అనంటే, నువ్వు తప్పించబడాలి అనంటే, నువ్వు సంతోషంగా ఉండాలి అనంటే, నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలంటే, నువ్వు ఆశీర్వదకరంగా ఉండాలంటే ప్రార్థన చేయటం మర్చిపోకు. ప్రార్థనా సమయం ఇవ్వటం మర్చిపోకు. ప్రార్థనా సమయం అనేది మీరు పెట్టుకోండి, మీకు ఆశీర్వాదము ప్రియులారా. కాబట్టి శిష్యులతో చెప్తున్నాడు, ఒక్క గడి అయినను నాతో సమయాన్ని ప్రార్థించలేరా? ప్రార్థించలేని విశ్వాసులు ఉన్నారు ఈ దినాల్లో. ఎందుకంటే బ్రదర్, మేము చాలా బిజీగా ఉంటున్నాము, పొద్దున్న లేచి వెళితే సాయంత్రం అవుతుంది, ఇక ఇంటిలో పనులు, పిల్లలు, ఎక్కడ ప్రార్థన చేస్తాం బ్రదర్, మా కొరకు మీరే ప్రార్థన చేయండి అలా అనుకుంటున్నారు. కానీ మరి మేము తినే భోజనం ఈరోజు మేము భోజనం చేయండి, మీరే భోజనం చేయండి అని అంటారా? కాదే అన్నారు. ఎవరు కడుపు కొరకు వాళ్ళే తింటున్నారు, ఎవరు బ్రతకాలంటే వాళ్ళే తింటున్నారు. మరి ప్రార్థనకు వచ్చేటప్పటికి వేరొకరి మీద, బ్రదర్ నా కొరకు మీరు ప్రార్థన చేయండి, అది మంచిది కాదు. నీ కొరకు సేవకుడు ప్రార్థన చేస్తాడు, కానీ నీవు చేయవలసింది కూడా నువ్వు చెయ్యాలి. ప్రార్థన సమయం దేవునికి ఇవ్వాలి. నీవు నీ పిల్లలు ప్రారంభించండి. ఎంత ఆశీర్వాదమో మీ జీవితంలో పొందుకుంటారో, ఎన్ని కార్యాలు చేస్తారో
తర్వాత మీకే అర్థమవుతుంది. ప్రార్థన బలంగా ఉండాలి. ప్రార్థనలో బలంగా ఉండాలి. ప్రార్థన విశ్వాసముతో, ప్రార్థన బలంగా ఉండాలి. ప్రార్థనలో బలంగా ఉండాలి. విశ్వాసులు విశ్వాసంగా ఉండాలి. విశ్వాసంలో నడవాలి. అప్పుడే జయం పొందుతారు. సాతానికి ఏ విషయాల్లో కూడా చోటు ఇవ్వకండి, అవకాశం ఇవ్వకండి, వాడికి ఇవ్వకండి సమయం. దేవుని సమయం దేవునిదే. దేనికి ఏ సమయం ఇచ్చారో అదే సమయం. దేవునికి ఏ సమయం ఇచ్చారో అదే సమయం. మర్చిపోకండి. దేవుడు ప్రార్థన మీ కుటుంబాలకి ఒక ప్రాకారముగా చేయబోతూ ఉన్నాడు. కాబట్టి మరి ఎంతసేపు ఎలా ప్రార్థన చేస్తున్నామంటే, ఎంతసేపు కూడా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అనే ప్రార్థన చేస్తున్నాం. రెండవది ఏమని ప్రార్థన చేస్తున్నాం? నన్ను స్వస్థపరచు, నా కుటుంబ సభ్యులందరినీ స్వస్థపరచు. ఎవరు చూసినా ఇదే ప్రార్థన. నన్ను ఆశీర్వదించు, నన్ను స్వస్థపరచు, ఇదే ప్రార్థన. ఆశీర్వాదము, స్వస్థత. ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తారా? ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తున్నారా? కాదే. ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఎప్పుడు నిన్నే స్వస్థపరచాలి, నీ కుటుంబాన్ని స్వస్థపరచాలి. మరి ఇంక ఇతరులకు ఆశీర్వాదం వద్దా? ఇతరులకి స్వస్థత వద్దా? ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఈ ప్రార్థన కాదే ప్రభు నేర్పింది. పరలోక మార్గం ప్రభు ప్రార్థన ద్వారా చూపిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేయండి. పరలోకానికి వెళ్ళే ప్రార్థన, జీవితాలు సాతానుకు అప్పగించబడుకోకుండా ఉండే ప్రార్థన, కుటుంబాల్లో నెమ్మది ఉండటానికి ప్రార్థన, కుటుంబాలు ఆధ్యాత్మికంగా నిలబడటానికి ప్రార్థన, కుటుంబంలో బిడ్డలు ప్రార్థనా జీవితంతో కట్టబడి దేవునితో నడవటానికి ప్రార్థన, దేవుని రాజ్యానికి నడిపించేదే ప్రార్థన. ఎంతసేపు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, స్వస్థపరచు, ఇది మానేయండి. ఇది మానేయండి. పరలోకానికి వెళ్ళే ప్రార్థన ప్రారంభించండి. ఏ సాతానికి లోబడకుండా, దేవా నన్ను నీకు లోబడేటట్లుగా నడిపించండి నీ ప్రార్థన. దేశానికి, ప్రపంచ దేశాలన్నీ కూడా రక్షణ పొందాలని ప్రార్థన. ప్రపంచ దేశాలు పట్టి పీడిస్తున్నటువంటి ఈ మహమ్మారి అనేటువంటి ఈ వైరస్ నుంచి విడిపించబడాలని ప్రార్థన. ఎంతో మంది బాధపడుతున్నారు, ఎంతో మంది మరణిస్తున్నారు, ఎంతో మంది డబ్బు లేక, ఎంతో మంది లక్షలు పెట్టి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. వారి జీవితంలో ప్రార్థన లేదు. కానీ నీకు నాకు ఇచ్చిన అనుభవం ప్రార్థనా జీవితం. ఈనాడు నీవు నేను ఈ రీతిగా ఉన్నాము అంటే అది దేవుని కృపను బట్టి. అంతేగాని దేవుడు ఈ దినము నేను ఇలా ఉన్నానంటే నేనేదో గొప్పవాడిని అని నువ్వు అనుకో. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడు లేకుండా మనము ఉండలేము. దేవుడు ప్రార్థన, మన కొరకు విజ్ఞాపన ఆయన ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా నన్ను దీవించు, నన్ను స్వస్థపరచని కాదు, ప్రార్థనలో మార్పును కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేయకండి, అది మనకి మంచిది కాదు. తర్వాత నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అనే ప్రార్థన చేస్తున్నారు. నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఇదే ప్రార్థన. ఎంతసేపు దేవుని ఇమ్మని అడుగుతున్నాము కానీ మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాము. దేవునికి ఇచ్చేది కొంచెమే, మనం చేసుకునేది మరి ఎక్కువ. దేవునికి ఇచ్చేది కొంచెము, మనం చేసుకునేది ఎక్కువ. మరలా దేవుని అంటాం అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు. మరి దేవునికి ఎంత ఇస్తున్నావు అని ఏది ఇవ్వాలి నీకు? దేవునికి ఎంత ఇస్తున్నావు? నీవెంత ఖర్చు చేసుకుంటున్నావు?
అది లెక్క రాదా? దేవునికి ఇవ్వకోకుండా దేవుడు ఎలాగిస్తాడు? విత్తనం వేయకుండా మొక్క రాదు, మొక్క లేకుండా కాయ రాదు, కాయ లేకుండా ఫలము రాదు. అలాగే దేవునికి ఇవ్వకోకుండా దేవుడు ఎలాగిస్తాడు? దేవునికి ఇవ్వు, దేవుడికి ఇస్తాడు. ఎంతసేపు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని ప్రార్థన చేయకండి. ప్రభువా, నేను ఇంకా ఏ రీతిగా నా జీవితాన్ని సరిచేసుకోవాలి, నేను ఇంకా ఏ రీతిగా నీకు సమయాన్ని ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలో నన్ను మార్చుకోండి ప్రభు అని, లేక ఇతరులకు రక్షణ దయచేయమని, ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రభు వైపు తిరిగి రక్షణ పొందాలి అని, ప్రతి ఒక్క ఆత్మ నశించి నరకానికి వెళ్లకుండా రక్షింపబడాలి, పరలోక రాజ్యమును మనతో పాటు వారు కూడా పొందుకోవాలని ప్రార్థన చేయండి. ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి నీచ నికృష్టమైనటువంటి కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటన్నిటినీ కూడా విడిపించబడినట్లుగా ప్రార్థన చేయండి. ఎన్నో మరణాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో హత్యలు, ఎన్నో మానభంగాలు, ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరు దోచుకోవటం, ఒకరినొకరు కొట్టుకుంటూ రాజ్యాలన్నీ కూడా రాజ్యం మీద రాజ్యం, జనం మీద జనం, కులం మీద కులం, భాష మీద భాష, ఇలాగా ఎంతో మంది. ప్రార్థన చేయండి వారందరి కొరకు. దేవుని కార్యాలు చూస్తాం, దేవుని కార్యాలు చూస్తాం, అంతేగాని అది నాకివ్వు, ఇది నాకివ్వు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను స్వస్థపరచు, ఇలాంటి ప్రార్థనలు కాదు. ఎన్నో సంవత్సరాలు బట్టి ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నాను. ఈ ప్రార్థనలో మార్పు రావాలి. కాబట్టి ప్రార్థన ప్రభుతో సహవాసం, ప్రార్థన ప్రభుతో సహవాసం. ప్రార్థనలో కొంత సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి. ప్రార్థనలో దేవునితో సహవాసం చెయ్యాలి. ప్రార్థనతో దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేసినప్పుడే ప్రభు నుండి సహాయం మనకు దొరుకుతుంది. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే దేవుని సహాయం మనకు దొరుకుతుందని గమనించటం లేదు చాలా మంది. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే, అనగా దేవునికి సమయం ఇచ్చి ప్రార్థన చేసినప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తాడంటగా. నీవు చేసే ప్రార్థన వైపు ఆయన కనుదృష్టి, నీవు చేసే ప్రార్థన వైపు ఆయన చెవులు కూడా ఉండి నీకు సహాయము దేవుడు చేయబోతూ ఉన్నాడు. తర్వాత ఏంటంటే, నువ్వు ఆశ కలిగి ప్రార్థన చేయాలి. దేవుని పట్ల ఆశ కలిగి ప్రార్థన చేయాలి. కీర్తనకారుడు అంటాడు కదా, 42వ కీర్తన 1వ చరణం అంటాడు కదా, ఆశ కలిగి ప్రార్థన చెయ్యకపోతే కనుక నువ్వు దేవుని విశ్వాసివిగా లేక నీతిమంతుడుగా దానికి అర్థం లేదు. దేవుని భక్తుడిగా అర్థం లేదు. ఒక నీతిమంతుడిగా, ఒక విశ్వాసిగా ఒక అర్థమే లేదు. ఇక్కడ ఏమంటాడు, దేవుని పట్ల అనగా ప్రార్థించటానికి నీవు ఆసక్తి కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు. నా ప్రాణం యొక్క దుప్పిని ఒక సాదృశ్యంగా తీసుకొచ్చాడు కీర్తనకారుడు. ఎడారులో తిరిగి 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 దప్పికి తీర్చుకోవాలని ఆ ఎడారంతా కాదొక్కుతుంది. ఆ దుప్పి ఎక్కడ చూసినా నీళ్లు చుక్క ఉన్నది ఎడారుల్లో, కానీ అక్కడ నీరుందని వెళ్ళి తిరిగి నిరుత్సాహపడుతుంది దుప్పి, దప్పిక తీరలేకపోతుంది. అలాగే నా ప్రాణము నీ కొరకు ఆశ కలిగి ఉంది. నా ప్రాణము నీ కొరకు. దుప్పి నీటి కొరకు ఏ రీతిగా ఆశపడి ఆతృత కలిగి, ఎప్పుడు తాగుదనా, దప్పికి తీర్చుకుందనా, ఎప్పుడు తాగుదనా, నా ప్రాణాన్ని నిలబెట్టుకుందనా, ఎప్పుడు సంతోషించునా అని ఏ రీతిగా ఉంటుందో దిప్పి, అలాగే నా ప్రాణము నీ కొరకు ఆశ పెట్టుకుని, ఆశ కలిగి ఉంది. చూసారా, కీర్తనకారుడు చక్కగా రచించి పాట దేవుని పాద సన్నిధిలో పాడుచున్నాడు. పాట ఎంత రమ్యమైనది, ఎంత మధురమైనది గీతం. కొన్నిసార్లు నేను కొన్ని పాటలు
రచించాను, దేవుడు నా చేత రాయించాడు. ప్రభువా నీ ప్రార్థనే నా ప్రాణము, ప్రభువా నీ ప్రార్థనే నా ప్రాణము, నీ వాక్యమే నా జీవము, నీ వాక్యమే నా జీవము, నీ ప్రార్థనే నా ప్రాణము, ప్రభువా నీ ప్రార్థనే నా ప్రాణము. ఈ రీతిగా ప్రభు నా చేత కొన్ని పాటలు రచింపచేశాడు. ఇది నా తెలివి కాదు, నా గొప్పతనం కాదు. నేనెవరిని? మట్టి మనిషిని. దేవుడు తన వాయువును, తన ఊపిరిని మన నాసికారంధ్రములో ఊది మనల్ని జీవింపు చేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద గర్వించటానికైనను, ఈ భూమి మీద మనము విరవీగటానికైనను ఏమాత్రము సరిపోన వంటి వాళ్ళము. అందుకే ఈ భూమి మీద మనం సజీవంగా ఉండాలి అని అంటే, సంతోషంగా ఉండాలంటే, ఆశీర్వదకరంగా ఉండాలంటే, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అని అంటే ప్రార్థన ఒకటి మాత్రమే. కాబట్టి ఆశ కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించండి. ప్రార్థన అంటే ఆశ ఉండాలి. అన్నిటి పట్ల ఆశ ఉన్నది, కానీ ప్రార్థన పట్లే ఆశ లేదు. ప్రార్థనకే సమయం కేటాయించటం లేదు. ఎంతసేపు అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వు, ఇది ఇవ్వు. కాబట్టి దేవునితో సహవాసం చెయ్యాలి ప్రార్థన ద్వారా. అప్పుడే దేవుని సహాయం మనకు వస్తుంది. దేవునికి ప్రార్థన చేయటం ఆశ కలిగి ఉండాలి. దుప్పి నీటి కొరకు ఏ రీతిగా ఆశ కలిగి ఉన్నదో, దేవా నా ప్రాణము నీ కొరకు అంత ఆశ కలిగి ఉన్నదని కీర్తనకారుడు ఈ పాట ద్వారా ఆయన ఆశ ఏమిటో దేవుని పట్ల తెలియచేశాడు. మనకు కూడా దేవునికి ప్రార్థన చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి ప్రార్థన చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, నీతిమంతులు చేసే ప్రార్థన దేవుడు ఎదురు చూస్తాడు. నీతిమంతులు చేసే ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తాడు. మర్చిపోకండి, నీతిమంతులు చేసే ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో చూడండి. రోమిలికి రాసిన 3వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు. మరి నీతిమంతులు ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నాడు. ఇది ఎలాగ సాధ్యం? నీతిమంతులు ప్రార్థన చేయమంటున్నాడు, కానీ నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. భూమి మీద ప్రార్థన చేసేవాడే లేడు, నీతిమంతుడే లేడు. మరి ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యము? మనము నీతిమంతులముగా ఎలా మారగలము అంటే 24వ వచనంలో, ఇదే అధ్యాయం 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. దేని ద్వారా? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. యేసు క్రీస్తు మన పాపముల కొరకు ఆయన సిలువను మోసి సిలువలో వేలాడి ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కాచిన ప్రశస్తమైన రక్తం మన ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించింది. నీతిమంతులముగా మార్చబడి, అందుకే అన్నాడు నీతిమంతులు ప్రార్థన చేయండి. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు పొందలేకపోతున్నారు దేవుడు అనుగ్రహించే మహిమను. ఈ నీతిమంతుడు అవినీతిమంతుడుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రియమైనటువంటి కుమారుని స్వరక్తములో కడిగి శుద్ధీకరించాడు. అప్పుడు దేవుని ప్రియమైనటువంటి నీతిమంతులుగా మార్చబడ్డారు.
వారే నీతిమంతులు ప్రార్థన చేయాలి. ఆ రీతిగా నీతిమంతులుగా మార్చబడ్డారు. క్రీస్తు రక్తము ప్రతి పాపం కడగబడింది, శుద్ధీకరించబడింది. అప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డారు క్రీస్తు యేసునందలి రక్తము ద్వారా. పాపములు క్షమాపణ లేకుండా, పాపములు ఒప్పుకోకుండా, పశ్చాత్తాప పడకోకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా ఎవరు కూడా నీతిమంతులుగా మార్చబడలేదు. యేసు ప్రభు స్వరక్తము ద్వారా మన ప్రతి పాపము కడిగి శుద్ధీకరించబడింది. కాబట్టి మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు. కాబట్టి నీతిమంతుల ప్రార్థన, ఆయన కనుదృష్టి, ఆయన చెవులు వారిపై ఉన్నది. కాబట్టి నీతిమంతులు ప్రార్థన చేయాలి. నీతిమంతులు ప్రభువుకి సమయము ఇవ్వాలి, ప్రార్థన అనే సమయం. నీతిమంతులు ప్రభుతో సహవాసం కలిగి ప్రార్థనలో ఉండాలి. నీతిమంతులు ఆశ కలిగి ఉండాలి ప్రార్థన అంటే. నీతిమంతులు ఆశ కలిగి ఉండాలి ప్రార్థన. నీతిమంతులు ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడని మనం చదువుకున్నాము. నీతిమంతులుగా తన ప్రియమైనటువంటి కుమారుడు యేసు రక్తములో మన ప్రతి పాపము కడిగి శుద్ధీకరించబడింది. కాబట్టి నీతిమంతులుగా మనము మార్చబడ్డాము. ప్రభువుని నమ్మటం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాము. ఆయన కృప చేతనే నీతిమంతులుగా మార్చబడ్డాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25, 26 వచనాలు. ఇక్కడ రాహాబు ఒక నీతిమంతురాలుగా మనం చూడతాం. ఆమె ఏ రీతికి నీతిమంతురాలుగా అయ్యింది? ఆమె ఒక వేశ్య. ఆ వేశ్య జీవితాన్ని జీవిస్తుంది. ఆ వేశ్య జీవితంలో ఆనందిస్తుంది. ఆ వేశ్య జీవితమే మార్చుకోలేకపోయింది. కానీ ఇశ్రాయేలు దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు అని ఆమె నమ్మింది. ఎందుకంటే పాపమును జీవిస్తున్న వారు ఎప్పటికీ పాపంలోనే మిగిలిపోకూడదు. పాపాలు సరి చేసుకుని క్రీస్తు యుద్ధ ఒప్పుకుంటే వారి పాపములు క్షమించబడుతున్నాయి. మరలా పాపము చెయ్యకూడదు. ఇక్కడ ఏమన్నాడు? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రాహాబుడు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కాదా? క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడింది. ఎలాగా? ఇశ్రాయేలు ఎరికో పట్టణం వేగులు యెహోషువ ఈ వీరిని పంపిస్తాడు. ఆ ఎరికో పట్టణంలో ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ పరిస్థితులు చూసిరండి. ఆ పట్టణం మంచిదా? ఎందుకంటే దేవుడు శపించిన పట్టణం. చూడండి, వేగులు వారిని పంపించారు యెహోషువ. వారు బయలుదేరి వచ్చారు ఎరుకో పట్టణం అంతా కూడా చూడటానికి. కానీ రాజుకు తెలిసింది ఎవరో వచ్చారు. ఏమిటి ఈ సమాచారం? ఏమిటి? ఎవరు వచ్చారు? మా పట్టణంలోకి ఎవరు వచ్చారు? మా ఆజ్ఞ లేకుండా ఎవరు వచ్చారు అని ఈ రాహాబు దగ్గరికి రావటం, అడగటం. ఈ రాహాబు వారిని తన మిద్దె మీద దాయటం. ఎందుకంటే ఎత్తైన స్థలంలో తన ఇల్లు ఉంది, అక్కడ దాయటం. వచ్చారు, సరే, నా ఇంటికి వచ్చింది వాస్తవమే. కానీ వారు ఎలా వెళ్ళిపోయారో అది మాత్రం నేను చూడలేదు, నాకు తెలియదు అని వారికి సమాధానం చెప్పింది. ఒక వేసే కావచ్చు, కానీ ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడని నమ్మింది. ఇశ్రాయేలును రక్షించింది కాబట్టి 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడు శక్తిమంతుడు కాబట్టి, ఇశ్రాయేలు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కాబట్టి ఆమె నమ్మింది. ఇశ్రాయేలు ద్వారా ఆమె కుటుంబం కూడా రక్షింపబడింది. చూడండి 6వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ
ఆ 2వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 6వ అధ్యాయం 17వ వచనం కూడా. 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. యెహోవా వలన శపించబడింది పట్టణంలో ప్రతిదీ కూడా. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుతారు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు, యెహోవా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఆయనే శక్తివంతమైన దేవుడు అని నమ్మింది కాబట్టి, ఇశ్రాయేలును దాచిపెట్టింది కాబట్టి, వారి దేవుడే సజీవమైన దేవుడు అని ఆమె నమ్మింది. ఆమె కుటుంబం రక్షింపబడింది. హల్లెలూయా. నీతిమంతురాలుగా మార్చబడింది. ఆమె పాపాలు కాదు, ఆమె నమ్మి మారు మనసు పొందింది. ఆ దేవుడు సజీవుడు, ఆ దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు శక్తిమంతుడు. ప్రతి వారి పాపముల కొరకు ఆయన రక్తమును చిందించాడు. నమ్మింది, విశ్వసించింది. ఆ ఇశ్రాయేలు దేవుని పట్ల రక్షింపబడింది, తను తన కుటుంబం అంతా. అదేనండి మనకు కావలసింది. కాబట్టి నమ్మడం ద్వారా ఆమె కుటుంబం ఆమెతో పాటు రక్షింపబడింది, సంతోషంగా ఉన్నది. క్రియలే మనల్ని నీతిమంతులుగా గుర్తిస్తుంది. సంఘము లేక సమాజం. క్రియలే. ఈమెం చేసింది? ఈ వేగుల వారిని దాచిపెట్టింది. క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు కావాలి. ఈ రాహాబు నీతిమంతురాలుగా తీర్చబడింది. ఇశ్రాయేలు దేవుని నమ్మి, అందుకే నీతిమంతులు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతమే. క్రియలే మనల్ని నీతిమంతులుగా గుర్తిస్తుంది, సంఘము లేక సమాజము. తర్వాత ఏమన్నాడంటే, శ్రమలలో నుండి విడిపించును. మనం చదివిన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక మనం ముందుగా చదివాం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. 91వ కీర్తన ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ శ్రమలలో నుండి నిన్ను విడిపించేదను. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మరి ఆ కీర్తన. 91వ కీర్తన 15వ వచనం, 15వ చరణం, 91వ కీర్తన 15వ చరణం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నుండి అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి. చూసారా, మన దేవుడు శ్రమలలో మనల్ని విడిపించే దేవుడు. శ్రమలలో 34వ కీర్తన 17వ చరణంలో కూడా చూడండి. 34వ కీర్తన 17వ చరణంలో ఏమంటాడంటే, 34వ కీర్తన 17వ చరణం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఏంటంట ప్రార్థన ఆలకిస్తాడు. శ్రమలలో నుండి మనల్ని దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ శ్రమలలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించేదను అంటున్నాడు దావీదు మహారాజు. తనకు ఎన్నో శ్రమలు కలిగినప్పటికీ దేవునికి ప్రార్థన చేశాడు, దేవునికి స్తుతించాడు, ఆరాధించాడు, గణపరిచాడు. అందుకే దావీదుకు ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా తప్పించాడు. అలాగే యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 6వ వచనంలో యోనా శ్రమలలో దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎందుకంటే యోనా దేవునికి చెప్పమన్నటువంటి ఆ సమాచారాన్ని, చెప్పమన్నటువంటి సువార్తను యోనా చెప్పడానికి నిరాకరించాడు నినివే పట్టణానికి. ఎందుకంటే నినివే పట్టణం పాడైంది. నినివే పట్టణం చాలా ఘోరమైనటువంటి పాపంలో మునిగిపోయింది. ప్రజలందరూ కూడా పాపంలో ఆనందిస్తున్నారు, ప్రజలందరూ కూడా పాపంలో సంతోషిస్తున్నారు, ప్రజలందరూ కూడా పాపమే పాపమే పాపమే. వారు ఆలోచించటం లేదు, దేవుడు ఉన్నాడు, దేవుని కార్యాలు ఉన్నాయి, దేవుడు శక్తిమంతుడు, దేవుని దగ్గర మనం పరిశుద్ధులుగా జీవించాలి అని వారు గ్రహించలేక పాడైనటువంటి
ఆ యొక్క ప్రజలకు సువార్తను బోధించమని యోనాను పంపించినట్లయితే, దేవుడు పంపిస్తే ఆ యోనా ఏం చేశాడంటే నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే సేవ అంటే భారమే. సేవలో ఏం జరుగుతుందో చెప్పలేం, ఎవరు ఎప్పుడు కొడతారో చెప్పలేం, ఎవరు ఎప్పుడు నిందిస్తారో చెప్పలేం, ఎవరు ఎప్పుడు శిరసాల్లో వేసేస్తారో చెప్పలేం, ఎవరు ఎప్పుడు ప్రాణం తీసేస్తారో చెప్పలేం. శ్రమ చాలా కష్టం, పాసన పని చాలా కష్టం. అందుకే ఈయన నిరాకరిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన పని అతను మానేశాడు. యోనా 2వ అధ్యాయము 6వ వచనంలో, నేను మరన్నిటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాను. ఏంటంట మరెన్నటికని ఎక్కి రాకుండా ఎక్కడున్నాడు అతను? సముద్రంలో పడవేయబడ్డాడు. ఎందుకు పడవేయబడ్డాడు? దేవుని మాట వినుకోకుండా వెళ్ళి సముద్రం ఆ ఓడలో దాక్కుని నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ ఓడ ప్రమాదపరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు చిట్టీలు వేస్తుంటే చిట్టి యోనా పేరు మీద వచ్చింది. ఓ యోనా, ఎందుకు నిద్రపోతున్నావు? ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు నీ దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఉంటూ, వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ, వ్యతిరేకమైన ప్రాంతాలకు వెళుతూ, ఇదిగో మాకెందుకు ఈ ప్రాణ నష్టాన్ని తెస్తున్నావు అని వాళ్ళు అడిగినప్పుడు, అవును నిజమే, నేను దేవుని మాటను ధిక్కరించి, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను మరిచి, దేవుడు నాకు ఇచ్చిన పరిచయం నిరాకరించి, దేవుని స్వార్థను నేను చెప్పలేక ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని నేను బ్రతకాలని ఆశపడుతూ నేను దేవుని స్వార్థను విడిచిపెట్టాను. నా వల్ల నీ ప్రమాదం జరిగింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో వేసేయంటే వాళ్ళు అలాగనే వేశారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం కోసం యోనాను ఎత్తి సముద్రంలో వేసేటప్పటికి ఆ సముద్ర గర్భంలో చేప రెడీగా ఉంది, కాసుకొని కూర్చుంది, మింగేసింది. సముద్ర గడియలన్నీ మూసేసింది. ఎందుకంటే బయటికి రావడానికి లేదు. యోనా తప్పించే మార్గం లేదు. ఆ నీసు వాసన, ఆ కంపు జీవితం, ఎంత చక్కగా బ్రతికినటువంటి యోనా దేవునికి లోబడితే, దేవుని మాట వింటే, దేవుని స్వార్థ ప్రచురణ చేస్తే దేవుడు ఆయన ఎంతో సంతోషకరమైన జీవితంలో ఆనందింప చేస్తున్నా కదా, ఎంతో హాయిగా ఉండును, నెమ్మదిగా ఉండును. ఎందుకు ఈ కష్టాలు? దేవుని మాట వినకపోతే ఎన్ని కష్టాల్లో పడ్డాడు యోనా. చేప కడుపులో నీసు వాసన కొట్టుకుంటూ 3 రాత్రులు గడపవలసి వచ్చింది. బిక్కు బిక్కుమంట ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియక నాసుకంపులో, నీచుకంపులో, భయంకరమైన పరిస్థితుల్లో అతడు చుట్టుముట్టు కొట్టాడుతున్నప్పుడు, పైకి ఎక్కలేక, కిందకు వెళ్ళలేక, ఎటు తోచక, తెలియరా దేవుని మాట వినకపోతే అటువంటి పరిస్థితులే వస్తాయి. యోనాను ఎత్తి పారేశారు. సముద్రం నిమ్మళించింది. ప్రయాణికులంతా క్షేమంగా వెళ్ళిపోయారు. యోనా చూస్తే కష్టాల పాలవుతున్నాడు. ఇక చేప కడుపులో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అంటగా శ్రమలలో యోనా ప్రార్థన చేసినప్పుడు యోనాకు ఇంకొక సమయం ఇచ్చాడు దేవుడు. సరే, ఈసారి యోనాను చూద్దాం, నా మాట వింటాడా వినడా? సరే, చేప కడుపులో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. వెళ్ళి ఆ యోనాను కక్కి వేసినప్పుడు యోనా బ్రతికి బట్ట కట్టాడు. అప్పుడు అన్నాడు, నేను నినివే పట్టడానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఎన్నో వేల మంది రక్షింపబడ్డారు. శ్రమలలో విడిపించాడు దేవుడు. శ్రమలలో ప్రార్థన చేయటం మానకు. అయ్యో నాకు శ్రమ కలిగింది, అయ్యో నాకు శ్రమ కలిగింది, అయ్యో నా పరిస్థితులన్నీ ఎవరు వింటారు, ఎవరు విడిపిస్తారని ఎప్పుడు నువ్వు నిరుత్సాహపడకు. ప్రార్థన ఒకటి మాత్రమే. ప్రార్థనను చేయగలిగితే చాలు. నీ ప్రార్థన వినటానికి ఆయన కనుదృష్టి ఉంచాడు. నీ ప్రార్థన వినటానికి ఆయన చెవులు అప్పగించాడు. నీ ప్రార్థనలో నిన్ను నీ శ్రమలలో నుంచి విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రార్థన చేయటానికి? నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవునికి ప్రార్థన సమయం ఇవ్వటానికి? నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని సహాయము కొరకు? దేవుడు సహాయం చేస్తాడు. దేవునితో సహవాసం చేయి. ప్రార్థన చేయడానికి ఆశ కలిగి ఉన్నావా? ప్రార్థన చేయడానికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ప్రార్థన చేయడానికి బలంగా ఉన్నావా? ఎలా ఉన్నారు? కాబట్టి దేవుడు యోనా జీవితంలో విడుదల, విమోచన అనుగ్రహించాడు. యోనా జీవితం మారిపోయింది. శ్రమలలో ప్రార్థించాడు, విడుదలిచ్చాడు. వెళ్ళాడు ప్రాంతానికి, సువార్తను బోధించాడు. కొన్ని వేలు రక్షణ పొంది. దావీదు కూడా శ్రమల్లో ప్రార్థన అనే గీతాన్ని దేవుని దగ్గర ఆలాపిస్తూ ఉన్నాడు. శ్రమలో నేను విడిపించేదని, అతన్ని గొప్ప చేసేదని.
శ్రమలలో ప్రార్థన చేయండి. ప్రార్థనే మీ ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడే అని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ఎంత విలువైనది, ఎంత ప్రాముఖ్యమైనది. అందుకే ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ప్రార్థన చేయటం మర్చిపోకండి. మీ దినచర్యలో ప్రతి విషయంలో కూడా ప్రార్థననే మర్చిపోకండి. బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోండి, లోనికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి, మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోండి, మీ బిడ్డలకు ప్రార్థన నేర్పించండి, మీ కుటుంబంలో ప్రార్థన మరొకండి. కుటుంబ ప్రార్థన, భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ప్రార్థన సమయాన్ని దేవునికి ఇవ్వండి. ప్రార్థించండి. ప్రతి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండండి. ఇతరుల కొరకు, దేశము కొరకు, దేశములో స్వస్థత కొరకు, దేశంలో రక్షణ కొరకు, ప్రపంచ దేశాలన్నీ కూడా నీ ప్రార్థన ద్వారా మారుతుంది అని తెలుసా మీకు? క్రైస్తవులు ప్రార్థించకే కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. నీతిమంతులు ప్రార్థించకే కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. నీతిమంతులు ప్రార్థన చేయక, క్రైస్తవులు ప్రార్థన చేయక కొన్ని దేశాల్లో మార్పు చెందలేదు. నీవు నేను కలిసి ప్రార్థన చేస్తే దేశంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని వైపు తిరిగి మారు మనసు పొందుతాయి. తెలుసా మీకు? హల్లెలూయా. ప్రార్థనా శిబిరాలు పెడుతున్నారు, కానీ ఎందుకు పెడుతున్నారో, ప్రార్థనా శిబిరాల ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయో వాళ్ళకే తెలియటం లేదు. ఎన్నో ప్రార్థనా శిబిరాలు ఉన్నాయి, కానీ ప్రార్థన ఎలా చేస్తున్నారు? స్వార్థంతో చేస్తున్నారా? డబ్బు కోసం చేస్తున్నారా? పేరు కోసం చేస్తున్నారా? కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా మార్పు చెందాలి. ప్రతి ఆత్మ రక్షింపబడాలి. దేవుని రాజ్యంలో ఉండాలి. ప్రార్థన చేయండి, మరొకండి. ప్రార్థన మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. మీరు మీ కుటుంబం కలిసి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించండి. ప్రార్థన అన్నింటికీ పరిష్కారం. ప్రార్థన అన్ని విషయాల్లో జయమిస్తుంది. ఈ జయం నీకు కావాలి అని అంటే ప్రార్థన చేయటం ప్రారంభించు. నీవు నీ కుటుంబం దేవుని ద్వారా దీవించి ఆశీర్వదించబడుతుంది. దేవుడు తన మాటలు దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇంతవరకు ప్రభువా మాతో మాట్లాడారు. ప్రార్థన అంశాన్ని విన్న వాక్యం ఎవరైతే విన్నారో వారందరినీ, ఎవరైతే ప్రార్థన చేయలేకపోతున్నారో ప్రార్థన జీవితంలోకి నడిపించండి. ప్రార్థన ఎన్నో కుటుంబాలు ఆశీర్వదకరంగా, ఎన్నో జీవితాలు మార్పుకరంగా, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మార్పు కలిగిలాగా మా ప్రార్థన ప్రభువా మేము చేసి మీ ద్వారా నాయన మేము అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాగా మా ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం దయచి ప్రతి ఒక్క ఆత్మ ఈ రాజ్యంలో ఉండాలి. ప్రతి ఒక్క దేశం మారు మనసు పొందాలి. ప్రతి దేశంలో నివసిస్తున్న వారు మారు మనసు పొందాలి. ప్రభువా ఇట్టి ప్రార్థన మీరు విని ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి ప్రభువా మా ప్రతి ప్రార్థన మీరు విని ఆలకించేవారు, మా శ్రమలలో నుండి విడిపించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చలవించిన రీతిలో ప్రభువా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు అంగీకరించి ప్రతి కుటుంబము ప్రార్థించి ప్రతిఫలం పొందుకులాగని సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మికని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇదిగో ప్రభు వాక్యం ఉన్నటువంటి ప్రతి వారికని నీ దీవెన ఆశీర్వాదాలు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.